పుట్టింటి నుండి మెట్టినింటికి కైకేయి వచ్చినప్పుడు ఆమె వెంట వచ్చిన అరణపు దాసి మందర. ఈమె పుట్టుపూర్వోత్తరములో తెలియరావు. శ్రీరామ పట్టాభిషేక ముహూర్తమునకు ముందు రాత్రి ఈమె యాదృచ్ఛికముగా అటునిటు తిరుగుచు చంద్రుని వలె నిర్మలమైన ప్రాసాదము మీదకి ఎక్కెను. అయోధ్యానగరమునందలి రాజువీధులలో కలాపి చల్లి పూలతో అలంకరింపబడి ఉండుటను ఆమె ఆ భవనము మీద నుండియే చూచెను. ఆ నగరమునంతటను శ్రేష్టములైన ధ్వజపతాకములు రెపరెపలాడుచుండెను. చిన్న సన్న వీధులు సైతము జనసంచారమునకు అనువుగా శుభ్రపరిచి ఉండెను. ప్రజలెల్లరూ తలంట్లు పోసుకుని అలంకరించుకొని తిరుగుచుండిరి. పూలమాలలు మధుర పదార్థములు గల పల్లెములను చేతబట్టి బ్రాహ్మణులు మంత్రములను పఠించుచుండిరి. వెళ్ళవేయుటచే దేవాలయములన్నీను స్వచ్ఛముగా ప్రకాశించుచుండెను. వివిధములగు వాద్యఘోషలు అంతటను ప్రతిధ్వనించుచుండెను. సంతోషోత్సాహములతో జనులెల్లరూ గుంపులుగా చేరియుండిరి. వేదఘోషలు మారుమ్రోగుచుండెను. ఏనుగులను గుర్రములను సంతోషముతో నుండెను. ఆవులు అంబా అనుచుండెను. కోడెలు రెంకెలు వేయుచుండెను. స్త్రీ పురుషులు అందరూ మానసోల్లాసములతో పతాకములను ఎగురవేయుచుండిరి. ఇట్లు శోభాయమానముగా ఉన్న అయోధ్యానగరమును చూచి మందర మిక్కిలి ఆశ్చర్యచకిత అయ్యెను. సమీపమున గల మేడపై శ్రీరాముని పెంచిన దాది నిలబడి ఉండెను. స్వచ్ఛమైన పట్టు వస్త్రములను ధరించిన ఆమె కనులలో సంతోషము వెల్లివిరిచుండెను. ఆ దాదిని చూచి మందర ఇట్లు ప్రశ్నించెను, ఓ దాది, రామజనని ఏదైనా ఒక మనోరథ సిద్ధికై పరమ సంతోషముతో జనులకు దాన ధర్మములు చేయుచున్నదా? పట్టరాని సంతోషంతో ప్రజలు ఎందుకు పొంగిపోచున్నారు? దశరథ మహారాజు హర్షాతిరేకముతో ఏదైనా ఒక ఘనకార్యమును జరిపింపబోచున్నారా? నాకు తెలుపుము. సంతోషముతో ఉక్కిరిబిక్కిరాగుచున్న ఆ దాది, మహారాజ్యలక్ష్మి శ్రీరాముని వరింపబోచున్నది. శాంత స్వభావుడు పుణ్యమూర్తి అయిన శ్రీరాముని రేపే పుష్యమీ నక్షత్రయుక్త సుముహూర్తమున దశరథ మహారాజు యువరాజ పట్టాభిషిక్తుని చేయబోచున్నాడు అని ఆ గూని మందరకు తెలిపెను. ఆ దాది మాటలను వినిన వెంటనే అసూయతో దహింపబడుచు ఆ గూని మందర కైలాస శిఖరము వలె ఎత్తైన రాజప్రసాదము నుండి గబగబా కిందికి దిగెను. పాపాత్మురాలైన ఆ మందర కోపముతో కుతకుతలాడుచు సయ్యపై పరుండి ఉన్న కైకేయి కడకు చేరి ఇట్లు నుడివెను, ఓ మూడురాల అల్లెమ్ము, ఇంకనూ పరుంటివేళ భయంకరములైన పెను ఆపదలు దుఃఖ పరంపరలు నిన్ను చుట్టుముట్టబోచుండగా తెలుసుకొనలేకున్నావు. ఓ కైక, నీ భర్తకు నీపైననే ఎనలేని ప్రేమయున్నట్లు నీవు భ్రమపడుచున్నావు. కానీ ఆయనది కేవలము నటన మాత్రమే. నిజముగా ఆయనకు నీపై ఏ మాత్రమును అనురాగము లేదు. నీకై నువ్వు నేనెంతో అదృష్టవంతురాల్ని అని గొప్పలు చెప్పుకొనుచుందువు. వాస్తవముగా నీ అదృష్టము గ్రీష్మకాలమునందు నదీ జలముల వలె తరిగిపోచున్నది. పాపాత్మురాలైన ఆ గూని మందర రుసరుసలాడుచు ఇట్లు పరుషవచనములు పలుకగా కైక మిక్కిలి విషాదమునకు లోనయ్యెను. పిమ్మట కైకేయి ఆ కుబ్జతో, ఓ మందర, అశుభమేమియో సంభవింపలేదు గదా? నీ ముఖముపై విషాదఛాయలు అలుముకుని ఉన్నవి. నీవు మిక్కిలి దుఃఖితురాలుగా కనబడుచున్నావు. కారణమేమి అని రామ పట్టాభిషేక విషయమునే ఎరుగక పలుకుచున్న కైకేయి యొక్క మధుర వచనములను విని కోపముతో మాటకారి అయిన మందర ఇట్లు నుడివేను. కైకేయి హితమును కోరుచున్న ఆ మందర ఇంకను విషణ్ణురాలై ఆ కైకకు మిక్కిలి ఖేదమును కలిగించుచు ఆమెలో రాముని ఎడ వైముఖ్యమును పుట్టించుచు ఇట్లు పలుకసాగెను, ఓ దేవి, దశరథ మహారాజు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని చేయబోచున్నాడు. నీకు అంతులేని మహా విపత్తు వచ్చి పడనున్నది. నేను ఈ వార్త వినగానే ఇష్టము కాని రామ పట్టాభిషేకము జరగబోచున్నందులకును నీకు అభిమతమైన భరత పట్టాభిషేకము జరుగునందులకును తీరని దుఃఖమునకు లోనైతిని. అగాధమైన భయమున మునిగితిని. ఆ కారణమున అగ్నితో దహింపబడుచున్న దాని వలె విలువెల్లాడుచు నీ హితమును కోరి ఇటు వచ్చి తిని. ఓ కైకేయి, నీకే మాత్రము ఆపద వచ్చినను నా వేదనకు అంతమే ఉండదు. నీకు అభివృద్ధి లభించినచో నా ఆనందమునకు అవధులు లేకుండును.
ఇది ముమ్మాటికి నిజము. ఓ దేవి, నీవు మహారాజవంశమున జన్మించినదానువు. అంతేకాదు, ఒక మహారాజునకు భార్యవు. రాజధర్మములు ఎంత క్రూరములో ఎరుగువా ఏమి? నీ భర్త పైకి ఎన్నెన్నో ధర్మవచనములు పలుకుచున్నను యథార్థముగా అతడు నీకు హాని తలపెట్టువాడు. నోటితో ఇచ్చకపు మాటలు ఆడుచూనే చాటున కీడు కలిగించువాడు. అట్టి వానిని నీవు సజ్జనునిగా భావించుచుండుట వలన అతడు నిన్ను వంచుచున్నాడు. సమయానుకూలముగా నీ భర్త బుజ్జగింపు మాటలతో నిన్ను తృప్తిపరచుచు నీకు అనర్థమునే తెచ్చిపెట్టుచున్నాడు. కౌసల్యకు మాత్రము రాజ్యాధికార లాభములను కట్టబెట్టుచున్నాడు. కపటి అయిన నీ భర్త భరతుని నీ బంధువుల కడకు పంపివేసి నిష్కంటకమైన కోసల రాజ్యమునకు రేపు ఉదయమే శ్రీరాముని యువరాజుగా చేయుచున్నాడు. ఓ అమాయకురాల, దశరథుడు నీకు ప్రతిరూపములోనున్న శత్రువు. ఆ విషయము గ్రహింపక తల్లి వలె ఆయనకు హితము కోరుచు పామును ఒడిలో చేర్చుకునినట్లు ఆయనను నమ్మి ప్రేమతో లాలించితివి. ఉపేక్షించినచో సర్పము గాని శత్రువు గాని కాటు వేయునట్లే దశరథ మహారాజు కూడా నీకును నీ కుమారుడైన భరతునకును అపకారము తలపెట్టినాడు. తెలివిలేని ఓ కైకేయి, అసత్యవాదియగు పాపియు అయిన దశరథుడు కోసల రాజ్యమును శ్రీరామునకు కట్టబెట్టుచున్నాడు. నిత్యము హంసతూలికా తల్పములపై సకల సుఖములను పొందుటకు అర్హురాలైన నిన్ను నీ పుత్రమిత్ర పరివారములను ఇక్కట్ల పాలు చేయుచున్నాడు. ఓ కైకేయి, నీవు సమయోచితముగా సకల కార్యములను సాధించుకొనగల సమర్థురాలువు. ఇప్పుడు నీ హితమును గూర్చి ఆలోచింపుము. దానికిదే తగిన సమయము. ముందు నిన్ను నీవు కాపాడుకొనుము. నీ పుత్రుడైన భరతుని నన్ను రక్షింపుము. అంతవరకును తల్పముపై పరుండియున్న ఆ కైకేయి మందర మాటలను విని పరమానందభరితురాలై శరత్కాల చంద్రరేఖ వలె వికసిత వదనై లేచి కూర్చుండెను. మెరుపు వంటి రామ పట్టాభిషేక శుభవార్తకు ఆశ్చర్యపడి సంతోషముతో ఉబ్బు తబ్బిబ్బైన కైకేయి ఆ గూని మందరకు ఒక విలువైన ఆభరణమును బహూకరించెను. వనితారత్నమైన కైకేయి ఆ గూని మందరకు ఒక ఆభరణము కానుకగా ఇచ్చి మందరను వింతగా చూచుచూ ఆమెతో మరలా ఇట్లు నుడివెను. ఓ మందరా, నీవు తెలిపిన ఈ పట్టాభిషేక విషయము నాకు మిక్కిలి ప్రీతికరమైనది. ఇంతటి సంతోషకర వార్తను తీసుకుని వచ్చిన నీకు ఇంతకంటే ఏమి చేయగలను? రామభరతులిద్దరునూ నాకు సమానులే. నాకు ఆ ఇరువురిలో ఏ మాత్రమును హెచ్చుతగ్గులు గోచరించవు. కావున మహారాజు శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయుచున్నందుకు నేను ఎంతయో సంతోషపడుచుంటిని. మిక్కిలి ప్రేమాస్పదురాలవైన ఓ మందర, నీవు తెలిపిన ఈ శ్రీరామ పట్టాభిషేక శుభవార్త నాకు ఎంతో ప్రియమైనది. ఇంతకంటెను సంతోషకరమైన వార్తను నీవును చెప్పజాలవు. ఇంతటి చల్లని వార్తను వినిపించినందులకు నీకు కోరిన వరమును తప్పక ఇచ్చదను. వెంటనే కోరుకొనుము. కైకేయి వచనములు తనకు సహింపరాని ఒకటిచే ఆ దుష్టమందరలో కోపము దుఃఖము పొంగి పొరలను. అప్పుడామె కైకేయి ఇచ్చిన ఆభరణమును దూరముగా విసిరుకొట్టి మరలా ఆమెతో ఇట్లనెను. ఓ మూర్ఖురాలా, దుఃఖింపవలసిన సమయంలో కూడా నీవు సంతోషపడుచుంటివేలా? ఇంక నీకు శోకసాగరమే గతి. ఆ విషయము కూడా నీకు బోధపడుటలేదు. ఓ దేవి, రామాభిషేక రూపమున అంతులేని ఈ ప్రమాదము వచ్చి పడుచున్న ఇట్టి గడ్డు పరిస్థితుల్లోనూ నీవు శోకించుటకు మారుగా సంతోషించుచుంటివి. దుఃఖార్తురాలనైన నాకు నీ అజ్ఞానమును చూచి నవ్వు వచ్చుచున్నది. నీ తెలివిలేని తనమునకు నేనెంతయో పరితపించుచుంటిని. శత్రువైన సవతి కుమారుని యొక్క ఉన్నతి మృత్యువు వంటిది. దానిని చూచి బుద్ధిగల ఏ ఆడుది సంతోషించును? రాజ్యాధికారమును పొందు విషయమున శ్రీరాముడును భరతుడును సమానార్హులే. అందువలన భరతుడు అనిన శ్రీరామునకు భయము. భయగ్రస్తుడైన వాడు తనకు భయకారకుడైన వానికి అపకారము చేయుటకే తలంచుచుండును. ఆ కారణము వల్లనే నేను మిక్కిలి విచారమునకు లోనగుచున్నాను. మహాధనుర్ధారి అయిన లక్ష్మణుడు ఎల్లప్పుడూ త్రికరణ శుద్ధిగా రాముని అనుసరించియుండువాడు. రామునకు లక్ష్మణుని వలె భరతునకు శత్రుఘ్నుడు సర్వదా అనుచరుడు. అందువలన రామునకు వారి వలన భయము లేదు. ఓ
ఓ భామిని, శ్రీరాముడు పునర్వసు నక్షత్రమునను భరతుడు పుష్యమీ నక్షత్రమునను జన్మించిరి. అందువలన జనన క్రమమును బట్టి రాముని తరువాత భరతుడు రాజ్యార్హుడు. పిమ్మట క్రమముగా ఆశ్లేష నక్షత్రమున దశమీ తిథియందు పుట్టిన లక్ష్మణ శత్రుఘ్నులు కనిష్ఠులగుట వలన రాజ్యార్హత వారికి బహుదూరము. కనుక ముందుగా రాముని వల్ల ప్రమాదము భరతునికే. శ్రీరాముడు సకల శాస్త్ర పారంగతుడు, రాజనీతి కోవిదుడు, సమయమునకు తగినట్లుగా కార్యములను నిర్వహించుటలో దక్షుడు. కనుక ఆయన వలన నీ కుమారునకు ప్రమాదము కలుగునని చింతించుచు నేను వణికిపోచున్నాను. రేపు పుష్యమీ నక్షత్రయుక్త సుముహూర్తమున బ్రాహ్మణోత్తములు కౌసల్యాదేవి పుత్రుని కోసల రాజ్యమునకు యువరాజ పట్టాభిషిక్తుని చేయుచున్నారు. నిజముగా ఆమె భాగ్యమే భాగ్యము. శ్రీరాముడు యువరాజు అగుటతో రాజ్యాధికారము అంతయును కౌసల్యాదేవి గుప్పిటనే ఉండును. రాజమాతగా ఆమె మిక్కిలి ఖ్యాతికెక్కును. సౌతులందరిపై ఆమెదే పైచేయి అగును. అప్పుడు నీవు ఆమె కడ దోసులొగ్గి దాసివలే ఆమెను సేవింపవలసి వచ్చును. ఇదియే జరిగినచో మాతో కూడా నీవును ఆమెకు దాసివి అగుదువు. అంతేకాదు రామునకు నీ కుమారుడును దాస్యము చేయవలసి ఉండును. రాముని అంతఃపుర స్త్రీలందరూ సంతోషముతో పొంగిపోదురు. భరతుని భవనమునందలి నీ కోడలు మొదలగు స్త్రీలెల్లరూ దుఃఖముతో కృంగిపోదురు. మిక్కిలి దుఃఖితే అయి నోటికి వచ్చినట్లు హద్ది మీరి దురుసుగా ప్రేలుచున్న మందరను చూచి కైకేయీదేవి ఏమాత్రమూ తొనకక శ్రీరాముని గుణగణములనే ఇట్లు శ్లాఘింపసాగెను. శ్రీరాముడు గురువులకడ చక్కగా శిక్షణ పొందినవాడు, ధర్మజ్ఞుడు, ఇతరులో నర్చిన స్వల్పమైన ఉపకారమును సైతము మరువనివాడు, సత్యమును పలికెడువాడు, పవిత్రుడు, పైగా మహారాజు గారి పెద్ద కుమారుడు. అందువలననే అతడు యువరాజ పదవికి అర్హుడు. అతడు కలకాలము వర్ధిల్లుచు తన తమ్ములను అనుచరులను తండ్రి వలె వాత్సల్యముతో పాలించువాడు. అట్టి శ్రీరాముని పట్టాభిషేక వార్తను విని ఓ కుబ్జా, వ్యర్థముగా నీవేళ పరితపించుచున్నావు. శ్రీరాముడు కొంతకాలము పరిపాలించిన పిమ్మట తాత ముత్తాతల నుండి తరతరములుగా వచ్చుచున్న ఈ కోసల రాజ్యమునకు పురుషశ్రేష్ఠుడైన భరతుడే రాజొగుట నిశ్చయము. ఓ మందర, ఇప్పుడు శ్రీరామ పట్టాభిషేక రూపమున శుభ పరంపర ప్రాప్తింపబోవుచుండగా భవిష్యత్తులో సంతోషకరముగా భరతుడు రాజు కాబోవుచుండగా నీవెందులకు దుఃఖించదవు? శ్రీరాముడు భరతుని వలె అంత మాత్రమే కాదు, అతని కంటెను నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఆ రఘురాముడు కూడా తన తల్లి అయిన కౌసల్య కంటెను నన్నే అధికముగా సేవించుచుండును. రఘునందనుడు తన తమ్ములను కూడా తనతో సమానముగా చూచుకొనును. ఈ నలుగురు అన్నదమ్ముల మధ్య గల సోదర ప్రేమ అపూర్వమైనది. కనుక రాజ్యాధికారము రామునిదే అయినను భరతునిదే అయినను ఒక్కటే. కైకేయి మాటలను విని మందర ఇంకనూ ఎక్కువగా దుఃఖితురాలయ్యను. ఆమె వేడి నిట్టూర్పులు విడుచుచు కైకేయితో ఇట్లు నుడివేను. ఓ వెర్రి కైకేయి, రాముని పట్టాభిషేకము జరిగినచో నీకు అనర్థములే మిగులును. కానీ నీ మూర్ఖత్వముచే దానివల్ల నీకు మేలే కలుగునని భ్రమపడుచున్నావు. అంతులేని ఆపదలతో నిండిన దుఃఖసాగరమున మునుగబోచుండియు నీవు నీ స్థితిని తెలుసుకొనలేకపోచున్నావు. ఓ కైకేయి, ప్రస్తుతము శ్రీరాముడు రాజైనచో అతని అనంతరము అతని కుమారుడే రాజగును. ఈ కారణమున భరతునకు గాని అతని సంతానముకు గాని భవిష్యత్తులో రాజాధికారము పొందడి అవకాశమే శూన్యమగును. ఓ భామిని, రాజకుమారులలో అందరూ రాజ్యమునకు ప్రభువులు కాలేరు. అందరినీ సింహాసమును ఎక్కించుట రాజనీతి విరుద్ధము కదా, అది అనర్థదాయకము కూడా. ఓ సౌందర్య రాశి, అందువలన జ్యేష్ఠుని తరువాత వారు ఎంతటి గుణవంతులైనను మహారాజులు పెద్ద కుమారునికే రాజ్యాధికారమును అప్పగింతురు. పుత్ర ప్రేమ గల ఓ కైకేయి, అదే జరిగితే నీ పుత్రుడైన ఈ భరతుడు రాజ్యాధికారమునకు దూరమగును. అంతేకాదు, దిక్కులేని వాని వలె సమస్త సుఖములను కోల్పోవును. నీ ప్రయోజనము కొరకే నేను ఇక్కడికి వచ్చి తిని, అయినను నా మాటల అంతరార్థమును నీవు గ్రహించుటలేదు. పైగా నీ సవతి అభివృద్ధి విషయమున నీవు సంతోషపడుచు నాకు బహుమతిని ఇచ్చుచున్నావు. ఎట్టి అడ్డంకులను లేకుండా రాజ్యాధికారమును పొందిన పిమ్మట శ్రీరాముడు భరతుని మరి ఒక దేశమునకో వేరొక లోకమునకో పంపించియే తీరును. భరతుడు బాలుడుగా ఉండగానే అతనిని మేనమామ ఇంటికి పంపించి నీవు తప్పు చేసితివి,
సమీపమున ఉన్నప్పుడు స్థావరములైన వృక్షములపై, తీగలపై, పొదలపై కూడా అనురాగము ఏర్పడుట సహజము కదా. భరతునకు విధేయుడైన శత్రుఘ్నుడును అతనితో కూడి వెళ్ళినాడు. లక్ష్మణుడు శ్రీరాముని ఆశ్రయించున్నట్లుగానే శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయములో ఉన్నాడు. అడవిలోని కట్టెలు కొట్టి వాటిని అమ్ముకుని జీవించువారు ఒక చెట్టును కొట్టుటకు సిద్ధమైనప్పుడు దాని చుట్టూను ముండ్ల పొదలు ఆవరించి ఉండుటచే ఆ చెట్టును కొట్టుటకు సాధ్యము కాదు. పొదలు సన్నిహితముగా ఉండుటచే ఆ చెట్టునకు రక్షణ ఏర్పడి దానికి ప్రమాదము తొలగిపోవును. లక్ష్మణుని సామీప్యము వలన రామునకు రక్షణ కలిగినట్లే శత్రుఘ్నునితో కూడి ఇచ్చటే ఉన్నచో భరతునకును రక్షణ కలిగి ఉండేది. రామలక్ష్మణులు మిగుల సాన్నిహిత్యముతో కలిసిమెలిసి ఉండుట వలన వారు ఒకరికొకరు రక్షకులైరి. వారి సౌభ్రాతృత్వము అశ్విని కుమారుల వలె లోక ప్రసిద్ధమైనది. ఆ కారణమున శ్రీరాముడు లక్ష్మణునకు ఎట్టి అపకారమును తలపెట్టడు. అతడు భరతునకు కీడు కలిగించుననుటలో సందేహము లేదు. ఈ ప్రమాదము ఉండుటను బట్టి భరతుడు కైకేయ రాజ్యము నుండి నేరుగా అడవులకు పోవుటయే సమంజసమని నాకు తోచుచున్నది. ఇది నీకును హితకరమే. అట్లుగాక ధర్మమును అనుసరించి దశరథుని యొక్క రాజ్యాధికారము భరతునికే సంక్రమించినచో నీకును నీ బంధువులకును శ్రేయస్కరమగును. భరతుడు సర్వసుఖములకును అర్హుడే అయినను అతడు రామునకు సవతి తల్లివైన నీకు కుమారుడు అగుట వలన అతనికి సహజ శత్రువు. సర్వాధికారము గల రాముని యొక్క రాజ్యమున ఎట్టి అధికారములో లేని నీ పుత్రుడు ఎట్లు జీవింపగలడు? అడవిలో సింహము వలన భయముతో పారిపోవచ్చున్న గజరాజును వలె శ్రీరామునిచే తిరస్కృతుడు కానున్న భరతుని నీవే రక్షింపవలను. పతి అయిన దశరథుని ప్రేమకు మిక్కిలి పాత్రురాలను అను గర్వముచే నీవు రామమాతయ్యగు కౌశల్యను లోగడ తృణీకరించియుంటివి. నీ సవతియగు ఆమె ఆ పగను ఇప్పుడు ఎట్లు తీర్చుకొనక ఉండును? ఓ భామిని, సముద్రములు, పర్వతములు, నగరములు గల ఈ విశాలమైన భూమండలమునకు శ్రీరాముడు ప్రభువైనప్పుడు నీవు దీనురాలవై భరతునితో సహా తీరని అవమానముల పాలగుదువు. రాముడు రాజ్యాధికారమును చేపట్టినంతనే భరతుడు అన్ని విధములుగా చితికిపోవుట తథ్యము. కనుక నీ కుమారుడగు భరతునకు రాజ్యాధికారము దక్కునట్లుగాను శత్రువైన రాముడు అడవుల పాలు అగునట్లుగాను చూడుము.